నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అండ్ మనం కొన్ని పోస్టర్స్ కూడా చూసాము. పవన్ కళ్యాణ్ గారు నుంచి ఉండడం, సాయి ధరమ్ తేజ్ కూర్చుని చాలా చాలా బాగున్నాయి అవి. ఇప్పుడు ఆ టైటిల్కి సంబంధించి ఏదో తర్జన భర్జన నడుస్తోందట, ఏంటది? యాక్చువల్గా భీమ్లా నాయక్లో కూడా ఇద్దరు ఉన్నప్పటికీ అదేంటో వాళ్ళకి నచ్చలేదు. టైటిల్ మాత్రం పవన్ కళ్యాణ్ మీదే వేశారు, భీమ్లా నాయక్ అని. అంటే ఆయన్ని క్యారెక్టర్ చేసేసారు. యాక్చువల్గా అక్కడ వాళ్ళిద్దరూ సమౌజ్జీవులే, ఇక్కడ అట్లా లేకుండా పోయింది. సో పవన్ కళ్యాణ్ గారితో ఎవరు చేసినా ఆయన టైటిలే ఉండాలి అని చెప్పి మూతి విరిచారు అందరూ. సరే, ఏదేమైనా ఇప్పుడు ఇక సాయి ధరమ్ తేజ్ ఇక వాళ్ళింటి మనిషే కదా, చచ్చినట్టు ఆయన అడగను కూడా అడగరు, వాళ్ళ టైటిల్ చేసుకోవడమే పెద్ద అదృష్టం కింద భావిస్తారు అని అనిపిస్తుంది అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. బట్ అయినప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారుగా. ఇప్పుడు విరూపాక్షతో మొత్తం ప్రబంధం అది. సో ఆ రకంగా చూస్తే టైటిల్ ఇప్పుడు ఈయన పేరేమో కాలుడు అని పెట్టాడు పవన్ కళ్యాణ్, ఆయనేమో మార్కండేయుడు. సో కాలుడు అనే టైటిల్ ఎలా ఉంటుంది అని అందరు అన్నారంట. కాలేలాగా ఉంది అందరికీ అని చెప్పేసి ఫ్యాన్స్కి. వీళ్ళేమో ఉన్నవట కాలుడు మార్కండేయుడు ఎటు సెట్ చేసినా అవ్వట్లా. లాస్ట్కి వీళ్ళకి అంత తట్టిన ఏంటంటే దేవుడే దిగి వచ్చిన, మన సంతోషం సినిమాలో పాట టైటిల్ దేవుడే దిగి వచ్చిన అనే టైటిల్ని పరిశీలనలో పెట్టారు. సో దీంతో ఈ సినిమాని అందరు పక్కన పెట్టేసి మళ్ళీ సంతోషం కాలంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఆ పాట నిజంగా ఫస్ట్ దేవుడే దిగి వచ్చిన అని గ్రేసీ సింగ్ ఆ పార్క్లో ఆయన ఇట్లా అనగానే అసలు ఒక టైప్ ఆఫ్ ఇది ఉండేది, గ్రేస్ ఉంటుంది. నెక్స్ట్ ఆ పిల్ల పేరు కూడా గ్రేసీ సింగ్, అందుకే గ్రేస్ ఉండింది అక్కడ. సో ఆ రకంగా చూస్తే సంతోషం సాంగ్, ఇప్పుడు సంతోషం గురించి మాట్లాడుకుంటే సందర్భం వచ్చింది కాబట్టి, నిజంగా ఒక టైంలో ఆడియో ఫంక్షన్లు అనేవి నార్మల్గా జరిగేవి. పెద్ద క్యాసెట్ని రిలీజ్ చేసి ఇట్లా పట్టుకొని నవ్వే వాళ్ళందరూ, చిన్న స్టేజే, సినిమా వాళ్ళందరూ వచ్చారు, ప్రెస్ మీట్లు ఉండేవి, పాట ఉండేది. కానీ ఆడియో ఫంక్షన్ని కూడా ఒక ఈవెంట్ లాగా చేసింది ఫస్ట్ సంతోషమే. వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఇది వస్తుంది, అది వస్తుంది, ఆటలు పాటలు, ఒక రియాలిటీ షో లాగా ఏదో అనిపించింది. ఏంటి ఇది అని చూస్తే వీళ్ళందరూ ఎక్కడ చేస్తున్నారు తెలుసా, సంతోషం ఆడియో రిలీజ్ ఫంక్షన్లోని. అప్పట్లో అనుపమ అని ఒక ఫేమస్ యాంకర్ ఉండేది, ఆట కావాలా పాట కావాలా, ఆవిడ దానికి యాంకరింగ్ చేసి పెద్ద ఈవెంట్. అప్పట్లో ఆవిడ స్టార్ యాంకర్ లేదు, స్టార్ యాంకర్ ఆవిడ అప్పుడు. ఇప్పుడు మనకి సుమలా ఫస్ట్ ఆవిడ చేసరికి ఇదంతా వచ్చేది సంతోషం ఆడియో ఫంక్షన్కి అనగానే పెద్దగా బాంబులు గీంబులు అన్నీ పేల్చేసి ఏదో జరుగుతుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి అందరు ఫోకస్ అట్ వెళ్ళిపోయేది. ఒక సాయంత్రము ఓ టైంకి స్టార్ట్ చేసి రాత్రి వరకు సాగతీసి గంటకు ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తూ లాస్ట్కి ఆ సినిమా ట్రైలర్ చూపించేసి అందరు కలిసి స్టేజ్ ఎక్కి మాట్లాడి ఈవెంట్ ముగించేవాళ్ళు. ఇది ఒక పర్ఫెక్ట్ ఆడియో రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ లేదా ట్రైలర్ లాంచ్ అన్నీ కలిపిన ఒక అందమైన ఈవెంట్. అట్లా ఫస్ట్ టైం సంతోషం ఎప్పుడైతే చేసిందో దాని తర్వాత దాన్ని చూసి వేరే సినిమా వాళ్ళు కూడా మేము చేయాలి అని చెప్పేసి అందరూ అలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏంటి, ఆ పాటలు కాస్త ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ అని యూట్యూబ్లోనే పడిపోతున్నాయి. ట్రైలర్ టీజర్ కూడా యూట్యూబ్కి వచ్చేసరికి వాళ్ళు ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని తూతూ మంత్రంగా ఒక ఈవెంట్ చేస్తున్నారు. అవి కూడా ఏదో చప్పగా అయిపోతున్నాయి, పెద్దగా అంటే ఏం ఉండట్లా. ఎవరు గెస్ట్ వస్తారో వాళ్ళు ఏం మాట్లాడతారు అంతే. ఆ సినిమా గురించి పెద్ద ఒరిగిందేం లేదు, ఆల్రెడీ మొత్తం యూట్యూబ్లో వచ్చేస్తుంది. సో ఆ రకంగా ఉంది. సో సంతోషం పేరు వినగానే ఇవన్నీ గుర్తొచ్చాయి అనమాట అందరికీ. అండ్ దీంట్లో ఇంకోటి ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే, అప్పటి నాగార్జున ఇప్పుడు ఎలా ఉన్నా, అప్పటి గ్రేసీ సింగ్ ఇప్పుడు ఎలా ఉన్నా, అప్పటి శ్రియ ఇప్పుడు అలాగే ఉంది. అదే కదా ఎన్నేళ్ళు అసలు అది. ఆ పిల్లోడు కూడా హీరో అయిపోయాడు ఇప్పుడు. శ్రియ పక్కన ఆ పిల్లోని హీరో పెట్టినా కూడా శ్రియ ఆ పిల్లోడు కంటే తక్కువే కనిపిస్తుంది. ఆ రకంగా ఉండింది. సో ఓవరాల్గా అందరి దృష్టి అటు పడింది. సో ఇప్పుడు ఆ టైటిల్ గురించే అందరూ ఇంత లోకానికి వెళ్ళారు అంటే ప్లస్ అయింది, అందరికీ నచ్చింది, ఈ టైటిల్ ఓన్ చేసుకున్నారని అనుకోవచ్చు. సో మేబీ ఈ టైటిల్ ఉంచుతారా లేకపోతే ఇంకేమన్నా ఉంచుతారా అనేది తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ లైన్ కూడా రివీల్ అయింది అనుకోండి. వినోదే సీతమే కదా, ఆల్రెడీ తెలిసిన కదే, రీమేకే, ఫుల్ మొత్తం రీమేకే, అందరికీ తెలుసు. ఆ సినిమా చూసారు, సముద్రకని సినిమా. ఇప్పుడు దీంట్లో వాళ్ళని క్యారెక్టర్లు మార్చుకొని ఊహించుకోవాలంతే.
పెద్దగా ఏం ఉండదు అంటే, బట్ ఇట్స్ ఓకే. అక్కడ కొంచెం హిట్ అయింది, బట్ నేను చూసా, నాకేం అనిపించలే వినోదయ సీతం. అవునా? సీరియస్లీ ఏం అనిపించలే, అంటే ఆ ఫీల్ ఏం రాలా. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు మనకి వాల్తేరు వీరయ్యకి రవితేజ ఎలా హెల్ప్ అయ్యాడో అప్పటికే ధమాకా సక్సెస్ వల్ల, వినోదయ సీతంకి కూడా సాయి ధరమ్ తేజ్ అలా ఉపయోగపడతాడని నా ఫీల్. ఎంతవరకు డ్యూరేషన్ ఇస్తారు అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు దాంట్లో అయితే ఇద్దరికి హైలైట్ చేయలేరు. అవును, అది చేయలేరు. బట్ భీమ్లా నాయక్ పర్వాలా, ఇద్దరికి బాగానే దక్కింది. అక్కడ వినోదయ సీతంలో అయితే కూడా ఇద్దరికి మంచిగానే ఉంది. మరి ఇక్కడ తెలియదు ఏం చేస్తారనేది. మనకి తెలుగు వచ్చేసరికి కాస్త జిమ్మికిలు చేస్తూ ఉంటారు, ఏమేమో చేస్తారు, ప్రయోగాలు ఎక్కువ, విషయం తక్కువ, హడావిడి ఎక్కువ. సో ఈ రకంగా ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయన వరుస పెట్టి సినిమా లైన్లో పెడుతున్నాడు. రోజుకొక వార్త. ఓజీ కంప్లీట్ అవుతుంది, అయిపోయింది, ఇక అయిపోయింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. హరిహర వీరమల్లు దిక్కుదిమాల లేదు. క్రిష్ డైరెక్టర్ ఏమో ప్రభాస్ని పట్టుకొని డేట్ల కోసం చూసి ఆ స్క్రిప్ట్ మీద ఉన్నాడు. ఓజీ అంటే పర్లేదు, తెలుస్తుంది కాబట్టి. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అర్థమై చావట్లా. అండ్ ఇప్పుడు ఈ వినోదయ సీతం అయితే ఇక రేపే రిలీజ్, ఎల్లుండే రిలీజ్ అన్నట్టుగా కంప్లీట్ అయిపోయింది అంటున్నారు కదా. ఎప్పుడు చేశారు ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడకుండా? ఇప్పుడు అయితే షూట్ కంప్లీట్ అవ్వలేదంటారా? అట్లా చెప్తున్నారు. అంటే ఒకవేళ షూట్ అంత తొందరగా కంప్లీట్ చేశారంటే తుతు మంత్రంగా లాగించేశారేమో. ఇప్పుడు ఒకే రోజు 4 సీన్లు చేసుకుంటూ పోతే 10 రోజులకే సినిమా అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారికి అన్ని హిట్లు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొలిటికల్గా కూడా ఆయన కాస్త విజృంభిస్తున్న టైం కాబట్టి ఫ్లాప్లు రాకూడదు. అండ్ సాయి ధరమ్ తేజ్ కూడా ఫ్లాప్ పడింది అనుకోండి, మళ్ళీ కొంచెం కష్టమే. సో వాళ్ళు కూడా ఎలా చూస్తున్నారంటే, ఎలక్షన్ టైంలో ఈయన ఎప్పుడు ప్రజలకు కనబడతా ఉండాలంటే, ఓ పక్క జనాల్లో తిరగాలి, ఇంకో పక్క ఇంట్లోనో థియేటర్లోనూ కనబడాలి. సో వరుస పెట్టి సినిమాలు 3 నెలలు 4 నెలల గ్యాపుల్లో పటపట రిలీజ్ చేసేస్తే మన మూవీ దానికి కరెక్ట్ ఎలక్షన్ టైం వచ్చేసరికి ఎక్కువ ఫోకస్లో ఉంటాడు, బాగా కనబడతాడు. ఎక్కడ చూసినా ఈయన పోస్టర్లే ఉంటాయి. అంటే రాజకీయ పరంగా పోస్టర్లు వేరు, సినిమా పరంగా పోస్టర్లు వేరు, కనబడతాడు కదా పవన్ కళ్యాణ్ అని. సో ఆ రకంగా జనాల్లోకి వెళ్తాడేమో అన్నట్లుగా ఆశపడుతున్నట్టు కనబడుతుంది. బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అంటే కథ పరంగా పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ను కూడా ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ఫ్యాన్స్ ఎట్లా చూస్తారు అనేది కూడా ఇంపార్టెంటేగా. ఎందుకంటే వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన ఒక షో అన్స్టాపబుల్ ఫ్లాప్ అయింది. అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ మొత్తం హ్యాంగ్ అయిందా. అండ్ పోనీ ఆయన ఏమైనా చెప్తాడంటే పెళ్లి గురించి చెప్పాలా, ఆయన ఏం చెప్పకపోయినా హైలైట్ అయింది. ఇక్కడ ఈయన 3 పిల్లల గురించి చెప్పాడు, రాజకీయం గురించి చెప్పాడు, చాలా సీక్రెట్స్ చెప్పాడు. అయినప్పటికీ అది అయింది. అండ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ అయితే పాలే దగ్గరుండి ఎలగొట్టాడు సాయి ధరమ్ తేజ్ పో అని. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో వాళ్ళ కాంబినేషన్లో షోయే హిట్ అవ్వలేదు. అంత పెద్ద ఆహా షోనే అన్స్టాపబులే హిట్ అవ్వలేదు. మరి సినిమా ఏమైందో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.